పెద్ద మనిషి అన్నాక పెద్ద మనిషి తీరుగానే ఉండాలి. వెనక ముంగట చూసుకొని ఎవరం చేయాలి. అంతేగాని కచ్చగట్టినట్టు చేస్తే ఎవరు ఎందుకు లొంగుతారు? ఆయనతో అవతల వాళ్ళు మరలబడితే ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది. గిట్లనే అవుతున్నది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. లేనిపోని పెత్తనాలు చేయనికే పోయి తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నట్టు చేసుకుంటుండు. చూడుర్రి తాత పంతనం ఎట్లున్నదో. తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చినట్టు తాను కయ్యాల మారి లెక్క చేసుకుంటా వేరే దేశాల మీద దుబ్బెత్తి పోస్తున్నాడు ట్రంప్ తాత. దేశాల పెద్ద మనుషులు కలిసిమెలిసి తిరిగినా నవ్వుకుంటా మాట్లాడుకున్నా చూసి ఓరుత్తలేడు. ఓ దిక్కు మోదీ సారు, ఇంకో దిక్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ముగ్గురు కలిసి మంచిగా దోస్తుల తీరుగా మాట్లాడుకుంటూ తిరిగేటాలకు ఆ పాకిస్తాన్ వాళ్ళకే కాదు ట్రంప్ తాతకు కూడా పానం మస్తు మసిమసి అవుతున్నదట. అందుకే పెంచిన సుంకాలు తగ్గించేది లేదన్నట్టు మాట్లాడుతాండు. గమ్మతేంటిదంటే భారత్ అమెరికా రెండు దోస్తులే అంటాడు, పెట్టేవాతలు పెడితేనే ఉన్నాడు. ముసలోనికి నోబెల్ బహుమతి ఏదో ఇస్తే పీడ పోతుంది కదా, ఊకే గిట్ల ఏంపుకొని తింటాడు అందరినీ అనుకుంటారట ఇప్పుడు దునియా దేశాల పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటిదంటే అమెరికాలో తయారయ్యే సామాన్లను మనం కొంటలేమాట. గది ఏం బండి? హార్లీ డేవిడ్సన్ బండ్లు. గా బండ్ల కంపెనీ మన దేశం విడిచిపెట్టి పోయిందని మాట్లాడిండు. లచ్చన్నరకే మన దేశంలో ఎక్కి తిరగనికే ఏక్ బండ్లు వస్తున్నాయి. అటువంటిది మరి 5 లక్షల నుంచి 50 లక్షలు విలువ చేసే బండ్లను మనోళ్ళు ఎట్లా కొంటారు చెప్పుండ్రి. అందుకే దందా చేయలేక కంపెనీ మన దగ్గర దుకాణం బంద్ చేసింది. దాన్ని పట్టుకొని మనం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతాడు ట్రంప్ తాత. గిట్ల ఎటు తిరిగి మనసులో గట్టిగానే పెట్టుకుండు. మరి చూడాలే ముందు ఇంకేమేం చేస్తాడో ఏమో పెద్ద మనిషి. కానీ ఏ మాట కామాటనే ఇన్నొద్దులు అంటక ముట్టక ఉంటాన్న దేశాలన్నీ ట్రంప్ తాత చేయబట్టి చేతులు చేయగలుపుతున్నాయి. తాతకు తప్పక నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తాండ్రు నెట్టన్నలు.